అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో గల ఎకరా 50 సెంట్ల ప్రభుత్వ భూమి ఆక్రమించుకుని దాన్ని గ్రావెల్తో నింపి చేయడం వల్ల దాని కింద ఉన్న చెరువు గర్భానికి నీటి లభ్యత తగ్గిపోవడంతో పాటు కోట్ల రూపాయల విలువ చేస్తే ప్రభుత్వం ఆక్రమించడం తీవ్ర అన్యాయమని దీని వెంటనే ఆపాలని హెచ్చరిస్తూ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుండి ఆక్రమిత స్థలం వరకు ర్యాలీగా వెళ్లి స్థలాన్ని సందర్శించి ప్రభుత్వ వైసీపీ ప్రజా ప్రతినిధుల తీరును ఎండగట్టారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అవినీతి వైఖరిని తీవ్రంగా ఎండగడుతూ వచ్చే జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో చోడవరం నియోజకవర్గంలో జరిగిన అన్ని అవినీతి అక్రమాల భాగోతాలను వెలికితీసి బాధ్యుల్ని శిక్షిస్తామన్నారు. వచ్చే ఎన్నికల నాటికి పట్టణ ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రజలు అందరూ తమ ఓటుతో జనసేనకు మద్దతు పలకాలని, ఇటువంటి అవినీతి అక్రమార్కులు భరతం పట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని జనసేన పార్టీ ప్రజలకు అండగా నిలుస్తుందని పివిఎస్ఎన్ రాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ 4 మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఊరందరిది ఒక దారి, ఊలిపిరిగడది ఒక దారి. స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ గారిది ప్రజాస్వామ్యం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, జనసేన పార్టీ పోరాటం. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా అనుచరులు బాగుండాలని ఆయన పోరాటం. ఈ భూమిని ఏదైతే ఆక్రమించారో చోడవరం పట్టణం నడిబొడ్డున ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్న ఎకరా 50 సెంట్ల భూమిని ఏదైతే ఆక్రమించారో ఆక్రమణదారుల మీద చర్యలు తీసుకుని అధికార వ్యవస్థ నిద్రపోతుంటే, దాన్ని సరిదిద్దాల్సిన శాసనసభ నిద్రపోతుంటే, ఈ భూమి పక్కనే ఉన్న రోడ్డు మీద గతుకుల మీద రోజు జనాలు వందల వేల మంది ఇబ్బంది పడుతుంటే దాన్ని వదిలేసి ఇన్ని కోట్లాది రూపాయల భూములు కొట్టేయడానికి ఎంత ధైర్యం స్థానికంగా ఉన్న నాయకులకి, లోబడిపోయిన నాయకులకి, అడ్జస్ట్మెంట్ నాయకులకి, చీకటి ఒప్పందాల నాయకుడికి జనసేన పార్టీ గట్టిగా ప్రశ్నిస్తుంది. మీరు అనుకుంటున్నారు మాకు చెల్లుబాటు అవుతుంది, రెవెన్యూ మా చేతిలో ఉంది, ఇతర వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయని. రెవెన్యూ అధికారులకు కూడా సిగ్గుండాలి. స్థానికంగా ఒక ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఒక గజం పేదవాళ్ళు ముందుకెళ్తే వెనక్కి వెళ్తేనే పెద్ద చర్యలు తీసుకుంటారు. మీ వీఆర్ఓలు, ఆర్ఐలు, డీటీలు, ఎంఆర్ఓలు వాళ్ళ మీద పడిపోతారు కదా. మా నాయకులు కూడా ఫోన్ చేసినప్పుడు ఒక అడుగు కోసం చెప్పినప్పుడు కూడా రూల్స్ అని పదం మాట్లాడతారు కదా. ఇంత భూమి మీద స్థానిక ప్రజలు ఆందోళన చెందుతుంటే మీరు వచ్చి క్లారిఫై చేయాల్సింది పోయి, మీరు వచ్చి బౌండరీస్ ఫిక్స్ చేయాల్సింది పోయి, మీరు వచ్చి భూమి ఎవరిదో డిసైడ్ చేయాల్సింది పోయి, దేవాదాయ శాఖ చేతులు ముడిచి కూర్చుని, రెవెన్యూ చేతులు ముడిచి కూర్చుని, నీటిపారుదల శాఖ చేతులు ముడిచి కూర్చుంటే చేతులు ముడిచి కూర్చోవడానికి జనసేన పార్టీ అయితే సిద్ధంగా లేదు. జనసేన పార్టీ చేతులు గాజులు తొలగించుకోవడం సిద్ధంగా లేదు. చూడడం జనసేన పార్టీ మీ చీకటి ఒప్పందంలో మేము లేము, మీ భాగస్వాములు మేము కాము. ఖచ్చితంగా మేము ప్రజల భాగస్వాములవి, ప్రజల జీవితాల్లో కుటుంబాలు ఉంటాం కాబట్టి భూమిని రక్షించి తీరుతాం. మీరు ఎంత ప్రయత్నం చేసినా, ఏ స్థాయి ప్రయత్నం చేసినా 90 రోజులు పోయిన తర్వాత ఈ భూమిని తిరిగి ప్రజా అవసరాల కోసం రిజర్వ్ చేస్తాం. ఎప్పుడైనా ప్రజా అవసరాల కోసం ఉపయోగపడుతుంది. కానీ ఈ భూమిలో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులు రావడానికి మేము ఒప్పుకోమని జనసేన పార్టీ గట్టిగా తెలియజేస్తుంది.